వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్. ప్రీవియస్ యొక్క వీడియోస్లో మనం సమ్ ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్ గురించి మనం చూసాం. టుడే వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ఏ NAT, what is NAT, and what types of NATs is there, how they it is useful from our daily lives. మన యొక్క డైలీ లైఫ్లో ఎలా యూస్ చేస్తాం అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అసలు NAT అంటే ఏంది, వాట్ ఈస్ NAT, what is the use of the NAT and types of NAT. We are going to discuss today in this video. Yeah, NAT is nothing but a network address translation. ఇది ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే మీకు ఏం అబ్జర్వ్ అవుతుంది, ఒక 3 డివైజెస్ ఉన్నాయి, ఒక రూటర్ ఉంది, ఒక ఇంటర్నెట్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ అనలైజ్ చేద్దాం. ఇక్కడ ఏంటిది, రూటర్ అనేది ఒక గేట్వే, అది అందరికి మనకు తెలుసు కదా. ఇది మిగతా వచ్చేసరికి ప్రైవేట్ ఐపీస్ ఏంటి, ప్రైవేట్ ఐపీస్ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారా అంటే సర్వీస్ ప్రొవైడర్స్, జియో, ఎయిర్టెల్ ఇలాంటి వాళ్ళు మనం వైఫైకి మన ప్రైవేట్ ఐపీస్ అనేది అసైన్ చేస్తారు. అది కూడా ఒక లిమిటెడ్లో అసైన్ చేస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నామంటే ఇక్కడ పీసీ ఉంది, ల్యాప్టాప్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది అంట. అండ్ ఇక్కడ పీసీకి వచ్చేసరికి 174.122.1.4 అండ్ ఇక్కడ ఇంకో దానికి వచ్చి 174.122.1.3. ఇక్కడ మీరు చూసే డిఫరెంట్గా ఉన్నాయి కదా ప్రైవేట్ ఐపీస్. కానీ ఈ గేట్వే అనేది ఒకటే ఉంది, కానీ పబ్లిక్ ఐపీ అనేది ఒకటే ఉంది మీ దగ్గర. అంటే ఇక్కడ ఏంటిదంటే ఈ 3 డివైజెస్లో ఒక డివైస్ మాత్రమే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగలదు, మిగతాది అవ్వలేదు. ఎందుకురా అవ్వలేదు అంటే ఇక్కడ మనకి క్వశ్చన్, రూటర్ ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్సే ఉంది. దీన్ని మనం స్టాటిక్ NAT అని చెప్పుకోవచ్చు. నేను ఇంకా వీడియో ఎండింగ్లో మీకు చెప్తాను క్లారిటీగా టైప్స్ ఆఫ్ NATs కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఏ డయాగ్రామ్స్ బట్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ యూ. ఇక్కడ మీ ఇల్లు అనుకోండి ఇది. ఓకే, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ డయాగ్రామ్స్, డోంట్ నీడ్ వరీ. ఇది ఒక రూటర్ అనుకోండి. నెక్స్ట్ ఇది మన యొక్క పబ్లిక్ ఐపీ. ఇక్కడ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మీ యొక్క అన్నయ్య ఉంటాడు, లేదా మీ అక్క ఉండిద్ది, మీ నాన్న ఆర్ మీ తమ్ముడు, ఇక్కడ 4 ఉన్నారు. కానీ మీకు ఇక్కడ వచ్చేసరికి ఒక పబ్లిక్ ఐపీఏ ఉంది. అంటే వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి రూటర్కి కనెక్ట్ అయిపోతారు. వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడు అందరు రూటర్కి అనేది కనెక్ట్ అవుతారు. ఓకే, యా, ఇక్కడ అందరు రూటర్ కనెక్ట్ అయినప్పుడు బట్ మీ దగ్గర ఉంది ఒక పబ్లిక్ ఐపీనే ఉంది. సో ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ ఎవరైతే ఆ రూటర్ని పింగ్ చేస్తారో వాళ్ళకి అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయ్యేది. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ అనుకోండి, మీ మమ్మీ అనుకోండి, ఇది డాడీ అనుకోండి, ఇది బ్రదర్ అనుకోండి. ఓకే, ఇప్పుడు సపోజ్ మీ బ్రదర్ కనెక్ట్ చేసుకున్నాడు రూటర్కి. ఓకే, ఫస్ట్ అతను కనెక్ట్ చేసుకున్నాడు. సో పబ్లిక్ ఐపీ అనేది అతనికి అసైన్ అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు చూసా, మిగతా వాళ్ళు, ఈ డాడీ, మమ్మీ, సిస్టర్, వీళ్ళెవరికి ఇంక ఇంటర్నెట్ ప్రొవైడ్ అవ్వదు. ఇక్కడ మీకు ఏం చూపించింది అంటే కామన్గా చూపించేది నో ఇంటర్నెట్ యాక్సెస్ అనేసి ఇలాంటివి చూపిస్తుంది. కానీ మీరు రూటర్ కనెక్ట్ అయి ఉంటారు, కానీ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండదు. ఎవరికి ఉండిద్ది, మీ బ్రదర్కి ఉండిద్ది. సపోజ్ మీ బ్రదర్ అనేవాడు స్టాప్ చేసినాడు. ఓకే ఫైన్, స్టాప్ చేసినాడు. నెక్స్ట్ మీ డాడీ అనేవాడు కనెక్ట్ చేసుకున్నారు. ఓకే, డాడీ కనెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ వీళ్ళందరికీ ఇంకెవరికి రాదు మళ్ళీ డేటా, ఓన్లీ ఒక డాడీకే వస్తుంది. అదే ఇక్కడ నేను డయాగ్రామ్లో మీకు చూపించింది క్లారిటీగా. సో నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ NAT, ఇది ఎలా వర్క్ అవుతుందని నేను ఇప్పుడే మీకు చెప్పాను.
ఇక్కడ మీకు మళ్ళీ క్లారిటీగా నేను ఒక డయాగ్రామ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. స్విచ్ ఇక్కడ ఏందంటే స్విచ్ ఒకటి కనెక్ట్ చేస్తున్నాడు ఎక్స్ట్రాగా అంతే. ఇది మీ యొక్క సర్వర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి సర్వర్‌లో చాలా టైప్స్ ఉంటాయి. వెబ్ అప్లికేషన్ సర్వర్ అని చెప్పేసి బ్యాక్ ఎండ్ ఇది సపోజ్ ఇక్కడ మీరు ఇమాజిన్ చేసుకుంటే ఇక్కడ ఒక ఫైర్ వాల్ ఉండిద్దనుకోండి. ఇదొక ఫైర్ వాల్ సర్వరు. ఇదొక బ్యాక్ ఎండ్ సర్వర్, ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ అనుకోండి. ఇది మీ మెయిన్ డేటాబేస్ సర్వర్. ఓకే. ఇక్కడ మీరొచ్చి చూసుకునేళ్ళకి నేను ఇందాక చెప్పినాను గదా! ఇక్కడ వర్కింగ్ ఆఫ్ నాట్ ఎలా ఉండిద్దంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్స్ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పింది మీకు స్టాటిక్ అని ఇప్పుడు డైనమిక్ తీసుకోండి. డైనమిక్ ఏంటిది? సర్టెన్ ఐపీస్ ఉంటాయి. అంటే ఇతను కనెక్ట్ అయిపోవచ్చు. పీసీ 0 కనెక్ట్ అవ్వచ్చు. పీసీ 1 కనెక్ట్ అవ్వచ్చు. వీళ్ళు ముగ్గురికి డేటా అనేది పబ్లిక్ ఐపీ అడ్రెస్ అనేది ఉండిద్ది. లైక్ ఎలా అంటే ఇక్కడ మీ ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీగా అయిపోతది. ఇది ఒక లూప్ రేంజ్ అనుకోవచ్చు మీరు. నాట్ లూప్ రేంజ్. ఇక్కడ ఏం చేస్తదంటే పబ్లిక్ ఐపీస్ ఉంటాయి. ఈడ పబ్లిక్ ఐపీస్ ఉంటాయి. ఈడేంటిది ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. ఇక్కడ ప్రైవేట్ ఐపీస్ అంటే ఏం లేదు. ఈ పీసీ 0 ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ పీసీ 0 ఉంది. పీసీ 0కి మనం ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఉండిద్ది. ఏంది? పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండిద్ది. నెక్స్ట్ పీసీ 2 కూడా సేమ్ అట్లానే ఒక అడ్రస్ ఉండిద్ది. పబ్లిక్ ఐపీ అడ్రస్. నెక్స్ట్ పీసీ 2 కూడా సేమ్ అట్లానే ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉండిద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనం స్టాట్ కవర్ చేసాం. నెక్స్ట్ డైనమిక్ కవర్ చేసాం. డైనమిక్ అంటే సెట్ ఆఫ్ లూప్స్ ఉంటాయి పబ్లిక్స్ అంతే. ఇట్లా డిఫరెంట్ అంటే ఇది ఎట్లా అంటే స్మాల్ ఎంటర్‌ప్రైనర్స్ కంపెనీస్‌కి మనం యూజ్ అవుతది. ఒక ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్‌లో మహా అయితే ఎన్ని కంప్యూటర్స్ ఉంటాయి? ఒక 10, 20, 30 ఉంటాయి అలాంటి వాటికి ఈ యొక్క న్యాట్ అనేది బాగా యూజ్ అవుతది. ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ న్యాట్స్ నేను ఇందాకే ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! టైప్స్ ఆఫ్ న్యాట్స్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతది. స్టాటిక్ నాట్ అంటే నేను ఇందాకే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది ఎలా వర్క్ అవుతది. జస్ట్ ఒక పబ్లిక్ ఐపీ అడ్రెస్సే ఉండిద్ది అందరికి. ఏంది ఒక 10 మంది ఒక ఇంట్లో ఒక నలుగురున్నారు సపోజ్ ఎగ్జాంపుల్. నలుగురికి ఒక పబ్లిక్ ఐపీ అడ్రెస్సే ఉండిద్ది. అంటే ఆ నలుగురిలో ఒక్కడు మాత్రమే ఇంటర్నెట్‌కి యాక్సెస్ చేయగలడు. మిగతా వాడు ఎవడు యాక్సెస్ చేయలేరు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డైనమిక్ నాట్. డైనమిక్ నాట్ అంటే ఈస్ నథింగ్ బట్ లూప్స్. నేను ఇందాక చెప్పాను. సెట్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. ఇక్కడ అంటే ఇది ఎలా వర్క్ అవుతదంటే ఒక లూప్స్ ద్వారా వర్క్ అవుతది. అంటే ఒక స్టార్టప్ కంపెనీస్‌కి ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతది నాట్. నెక్స్ట్ ఇక్కడ నాట్ ఓవర్‌లోడ్. ఇక్కడ నాట్ ఓవర్‌లోడ్ అనేది ఈ యొక్క పెద్ద పెద్ద ఎంఎన్‌సి కంపెనీసు ఈ ఈ యూజ్ చేసే ఓవర్‌లోడ్. అసలకి నాట్ పర్పస్ ఎందుకు తీసుకొచ్చినారంటే అప్పుడులో మనకి పబ్లిక్ ఐపీస్ అనేవి తక్కువుండేది. అంటే మనకిప్పుడు సపోజు ఈఐపీస్ ఎన్నుంటాయి మామూలుగా? 30, 32 బిట్స్ గదా! 32 ఇంటూ పవర్ ఇంటూ 1000 ఇంటూ ఎంతొస్తదో కొన్ని మిలియన్స్ ఒస్తది. ఐ డోంట్ నో థట్ వన్. యూ కాలిక్యులేట్ అండ్ ద దాడ మిలియన్స్ ఒస్తది. సో, అంటే ఇక్కడేంది పబ్లిక్ ఐపీస్ అనేది మనకి తక్కువగున్నాయి. ప్రైవేట్ ఐపీస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో, మనకి ఇలాంటి కొరతొస్తుంది కాబట్టి వి కెన్ డూ దిస్ నాట్ ప్రాసెస్. ఇక్కడ నాట్ ఓవర్‌లోడ్ అనేది ఎంఎన్‌సి కంపెనీస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాయి. అంటే ఈ నాట్ ఓవర్‌లోడ్ దేని మీద వర్క్ అవుతదండి? ఇక్కడ మనం దేనికి తీసుకున్నాం? స్టాటిక్ అనేది నార్మల్‌గా దీనికి ఒక సింగిల్ పబ్లిక్ ఐపీ ఉండిద్దని చెప్పాం. కానీ డైనమిక్‌లో ఏంది ఒక సెర్టైన్ లూప్స్ ఒక 10 ఆర్ 20 ఉంటాయి. అదే నాట్ ఎలా వర్క్ అవుతదిరా అంటే అది ఇక్కడ ప్యాకెట్స్ ద్వారా వర్క్ అవుతది. అంటే ప్రతిదానికి ఒక పోర్ట్ అసైన్ చేస్తది. సపోజ్ ఇక్కడ 192 డాట్ 192.168 డాట్ 1.5
5 ఉందనుకోనా, ఇక్కడ ఏమైద్దిరా అంటే లాస్ట్‌లో మనకి ఇక్కడ ఒక పోర్ట్ అనేది యాడ్ అవుతది. లైక్ ఎగ్జాంపుల్ 88 ఇలాంటి పోర్ట్ అనేది ప్రతి ఐపీకి అనేది అసైన్ అవుతది. అప్పుడు అది ఈజీగా ఐడెంటిఫై చేసి పంపియగలదు. ఇట్లా ఇప్పుడు ఇక్కడ 884 ఉంది. మళ్ళా ఇంకోటి జనరేట్ అవుతది. 885, 6 ఇట్లా మనం జనరేట్ జేసుకోవచ్చు. నెట్ ఓవర్‌లోడ్ యూజ్ చేసి మనం చాలా అనేది క్రియేట్ జేసుకోవచ్చు. పబ్లిక్ ఐపీస్ అనేది మనకి అవైలబుల్‌గా ఉండిద్ది. ఓకే. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు ఇక్కడ మీకు ఓవర్ వ్యూకి నేను ఒకసారి ఇచ్చినాను. స్టాటిక్ నెట్ అంటే ఏంటంటే, ఒకసారి మీరు చదవండి మీకు అర్థమవుతది. నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో అదే ఉండిద్ది. ఇక్కడ మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. మర్చిపోకండి. ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. ఓకే. ఓకే గైస్. బై. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.